గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేను మీ సునీత స్వీట్ గార్డెనర్. ఈరోజు ఏంటంటే నేను మా తోటలో చేయించిన పనులు ఈరోజంతా ఒక మనిషిని పెట్టి గడ్డి పీకించానండి. చూసారా, మొన్న వర్షానికి ఏమైందో తెలుసా? ఇవన్నీ ఇలా ఒరిగిపోయినాయండి. ఇది స్వీట్ కార్న్ వేసానని చెప్పాను కదా. చూసారా ఎలా అయిపోయిందో, మొక్కలు ఇలా ఒరిగిపోయినట్టు అయిపోయాయి. ఏం చేస్తాం మరి, మనం ఇంత చిన్న మొక్కలకి ఎంత బాధపడిపోతుంటే రైతు ఏమైపోవాలండి పాపం. ఎంతో పెట్టుబడి పెట్టి పొలాలు పండిస్తారు కదా, పాపం కదా. వర్షాలు ఎక్కువైనా బాధే, రాకపోయినా బాధే. చూడండి ఎంత గడ్డి పీకారో మా సైట్లో. అంత ఇంకా ఇంకా పెండింగ్ ఉంది. రేపటికి ఇంకా పని ఉంది. ఇంకా కొత్త విత్తనాలు, పాదులు అన్నీ వేసుకుందాం. మంచి మంచి మొక్కలు చూసారా, ఇదంతా మొత్తం గడ్డి పీకారు. ఇందులో అంతా పీకారు. కరివేపాకు మొక్కలు అక్కడక్కడ అలా 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 వస్తూనే ఉన్నాయి. బొప్పాయి, స్వీట్ కార్న్ ఇవన్నీ. ఇది మొన్న వర్షాలకి ఏమైందో తెలుసా? ముళ్ళ చెట్టు కొమ్మ పక్కకి ఇలా ఒరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటో బాధగా ఉంది నాకు. చూసారా, నేను అతనికి చెప్పాను, గడ్డి పీకి ఆయనకి, ఎండి ఇలా అయితే మొక్క చచ్చిపోతుంది కదా, మళ్ళీ కొంచెంగా చూసారా ఎలా అయిపోతుందో. చెక్క చిగురు పట్టింది అనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ అయితే ఇప్పుడైతే నాకు చాలా బాధగా ఉంది. దీన్ని మళ్ళీ పాతిస్తాను ఆయనతో. అతను ఉన్నారు కదా మనకి గడ్డి పీకే ఆయన, అతనితో నేను మళ్ళీ బాగా నాటిస్తాను ఈ మొక్క. మంచి ప్లేస్లో నాటిస్తే మంచిగా వస్తుంది కదా. ఓకే, ఇది కరివేపాకు మొక్క. ఇది నేను కొన్న మొక్క. ఇది కుండీలో ఉంచి తీసి కిందన వేశాను. మంచి చిగురు పడుతుంది కదా. కొత్తిమీర చూసారా ఎలా వచ్చిందో. కుండీలో విత్తనాలు పెట్టాను. అదిగో మంచి విత్తనాలు పెట్టుకోవాలండి. మళ్ళీ ఇదంతా క్లీన్ అవ్వాలి. ఇంకా చూసారా ఎంత గడ్డి ఉందో, అంత గడ్డి చాలా. అంత చూసారా ఎంత గడ్డి ఉందో. దాన్నంతా క్లీన్ చేశారు. చూసారా, ఇలా క్లీన్ చేయించుకొని వచ్చాను. పాపం ఇదంతా పీకి 200 తీసుకెళ్ళాడు ఆయన. పాపం అండి. మళ్ళీ మిగతా బ్యాలెన్స్ రేపిస్తాను. మొత్తం 1000 రూపాయలు అనమాట ఆయనకి ఒప్పందం. ఇవన్నీ క్లీన్ చేస్తే 1000 రూపాయలు. ఇంకో ఆ చిక్కు తల్లి మొక్క. ఇది ఎంత బాగా పువ్వు పూసిందో, చిక్కు గడిది. ఇది మళ్ళీ ఈసి తల్లిది. పచ్చిమిరకాయలు వస్తున్నాయి. మంచి మొక్కలు వేసుకోవాలండి బాగా. ఓకేనా, ఆల్రెడీ బొప్పాయిలు అన్నీ వేసాను. ఇది నిమ్మ మొక్క. ఓకే, ఇంకా ఇక్కడ ఎంత గడ్డి ఉంది, ఇవన్నీ తీయించేస్తాను. రేపు తీయించేస్తే బాగుంటుంది. ఓకేనా. ఓకే, ఇంకా పనులు ఇంకా చేయించాల్సినవి చాలా ఉన్నాయి. పనులన్నీ అయిపోతే అప్పుడు మంచిగా మళ్ళీ విత్తనాలు నాటుకొని మంచిగా వేసుకుంటే బాగా వస్తుంది. ఇదంతా గడ్డే చూసారా ఎంత గడ్డి ఉందో. ఇవన్నీ పీకించాలి. ఇంకా రేపు పండుగ వరకు చాలా ఉంది. ఇవి చూడండి ఎలా వచ్చినాయి. ఈ కోడి జూతులు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి, గింజలు పడిపోయి. ఇంకో చూసారా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. బాయ్, సీ యూ అగైన్.